ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లను రెడ్ జోన్గా ప్రకటించారు. విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ను ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. నిర్ణీత సమయంలోగా ఫలితాన్ని వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. విశాఖలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించి కలెక్టర్తో పాటు అలాగే కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఏర్పాట్లు చేశారో మాట్లాడదాం. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొనబోతున్నారు? మనకి ఇక్కడ ఏయూ యూనివర్సిటీలో మొత్తం ఒక 5 బిల్డింగ్స్లో ప్రస్తుతానికి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో స్ట్రాంగ్ రూమ్స్కి అడ్జైనింగ్గానే ఉన్న అవైలబుల్ రూమ్స్లో మంచి వాటిని మనము కౌంటింగ్ సెంటర్స్కి తీసుకోవడం జరిగింది. సో బేసిక్గా మనకి 14 కౌంటింగ్ రూమ్స్ ఉంటాయి ఫర్ ది ఈవీఎంస్. సిమిలర్లీ మనకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఒక కౌంటింగ్ రూమ్ ఉంటుంది. దెన్ అలాగే మాకు పార్లమెంట్కి సంబంధించి కూడా 2 పెట్టుకోవడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా పక్కనే. సో ఓవరాల్గా మనకి ఏర్పాట్లు ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. అంటే మెష్ కీపింగ్ కానీ, కెమెరా ప్లేస్మెంటు, తర్వాత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఇంటర్నెట్ వైర్స్ లాగడం కానీ, తర్వాత మనకి ఫ్యాక్స్ లేదంటే స్కానర్సు, దెన్ ప్లేస్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఒక ఐడియా వచ్చింది. కమిషనర్ పోలీస్ గారు మేము అంత ఓవరాల్గా మనకి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎలా ఉండాలో అవన్నీ ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. బై 30th ఈవినింగ్ కల్లా టోటల్గా ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్ విల్ బీ ఇన్ ప్లేస్. అలాగే పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో అందరూ కూడా క్యాండిడేట్స్ అంటే జనరల్గా ఎవరు అలౌడ్ ఎవరు నాట్ అలౌడ్ కొద్దిగా ఉన్నాయన్నమాట. మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు దే ఆర్ నాట్ సపోజ్ టు బి కౌంటింగ్ ఏజెంట్ కొద్దిగా ఉంది కాబట్టి అవి చెప్పేసేసి రిమైనింగ్ అందరినీ కూడా ఎవరైతే అలౌ చేయగలుగుతామో అవి డేటా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సుమారుగా మోర్ దెన్ ఆల్మోస్ట్ ఒక 700-800 ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అంటే కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంటు, దెన్ మైక్రో అబ్జర్వరు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ రూమ్ మధ్య మళ్ళీ మనకి హమాలీస్ కానీ లేదంటే వీళ్ళందరికీ గైడ్ చేయడానికి రూట్ ఆఫీసర్సు, దెన్ వీఆర్ఓస్ వాళ్ళు కూడా ఉంటారు, ట్రైన్ పీపుల్ ఉంటారు. సపరేట్ కలర్లో పార్లమెంటుకు తాలూకా వైట్ టీషర్ట్ ఇవ్వడము, అలాగే అసెంబ్లీకి పింక్ టీషర్ట్ లాంటిది ఇచ్చేసేసి ఎక్కడ క్రిస్ క్రాస్ మూమెంట్ లేకుండా వీలైనంత, అలాగే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, ప్లస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది ఈవీఎం, ద మూమెంట్ యూ టచ్, ద మూమెంట్ యూ ఓపెన్ ది స్ట్రాంగ్ రూమ్, అక్కడి నుంచి మళ్ళీ ఈవీఎం టచ్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఈవీఎంని కౌంటింగ్ తీసుకెళ్ళినప్పటి వరకు, కౌంటింగ్ సెంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో ప్లేస్ చేసినంత వరకు కూడా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది ఈవీఎం విల్ బీ క్యాప్చర్డ్ ఇన్ ది సీసీటీవీ కెమెరాస్. సిబ్బంది అంతటికీ కూడా శిక్షణ ఇచ్చారా? ఎటువంటి నియమాలు పాటించాలనే అంశాలన్నీ కూడా వారికి తెలియజేసి సిబ్బందిని ఏ విధంగా అలొకేట్ చేయాలనేది ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈరోజు అయిపోయింది. సెకండ్ ఈవినింగ్ మనకు సెకండ్ ర్యాండమైజేషన్ ఉంటుంది. సో అప్పుడు సిబ్బంది ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తారో తెలుస్తుంది. ఈ 4th మార్నింగ్ మళ్ళీ మనకు థర్డ్ ర్యాండమైజేషన్ చేస్తారు ఎర్లీగా. అప్పుడు మనకు ఎవరికి ఏ టేబుల్ వస్తుందో తెలిసిపోతుంది. అలాగే ట్రైనింగ్ సంబంధించి చూసుకుంటే 2 రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఆన్ 27th. అలాగే మనకు 3rd మార్నింగ్ మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో టోటల్గా మీకు థియరిటికల్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మళ్ళీ మనం పర్మిషన్ తీసుకుని లోపలికి ఆ ఎంప్లాయీస్ని లోపలికి తీసుకొని వచ్చి అక్కడ కౌంటింగ్ టేబుల్లో కూర్చొని ఏ విధంగా చేస్తారో కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడదాం. మనతో పాటు రవిశంకర్ అయ్యనార్ ఉన్నారు. సార్, ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి? ఇప్పటికే నో ఫ్లై జోన్స్గా వీటిని ప్రకటించడం జరిగింది. ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ఎన్ని మీటర్లకు దూరంగా ఉండాలండి? ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినామండి. 3 టైర్ సెక్యూరిటీ ఉంది. సెంట్రల్ లెవెల్లో మన ఎంట్రన్స్ అన్ని కూడా సెంట్రల్ బలగాలు ప్రొటెక్ట్ చేస్తుంది. మిగతాది నెక్స్ట్ టు దాట్ ఈస్ ద ఏపీఎస్పీ, ఆర్మ్డ్ స్పెషల్ పోలీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఉంటారు. అండ్ అవుటర్ పెరిమీటర్ ఏరియాస్లో అంతా కూడా సివిల్ పోలీసు. ఇది కాకుండా చుట్టుపక్కల అంతా కూడా మోటార్ సైకిల్ పెట్రోలింగ్ జరిపిస్తున్నాము. అదేవిధంగా పార్కింగ్ కోసం ట్రాఫిక్ ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేసినాము. మా ఏసీపీస్ వీళ్ళందరూ కూడా సెపరేట్గా వాళ్ళకి పార్కింగ్ ఇదంతా. తర్వాత ముందు రోజు కూడా గట్టిగా బ్రీఫింగ్ అంతా ఇస్తాము. పేపర్లో కూడా ప్రకటన అంతా ఇస్తాము. లేఅవుట్ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలా, ఎక్కడి నుంచి నడిచి వెళ్ళాలా, ఈ విషయాలన్నీ కూడా చూస్తాము. ఈ రెడ్ జోన్ అంటే డ్రోన్స్ ప్రయోగించకూడదని చెప్పేసి ఏదైతే ఇంటెలిజెన్స్ అలర్ట్ వచ్చిందో దాని ప్రకారంగా ఇక్కడ కూడా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం.
ఇది మొత్తం మీద పూర్తి స్థాయిలో సమర్థవంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి.